మంత్రి నారా లోకేష్ అనుకున్నారంటే ఆ పని పూర్తి చేసేదాకా ఫాలో అప్ చేస్తూనే ఉంటారు. ఏదో ఇలా ఆర్డర్స్ ఇచ్చేసి అలా పక్కన పెట్టే పరిస్థితి అస్సలే ఉండదు. కీలక పోర్ట్ఫోలియోస్ ను సమర్థంగా నిర్వహించేందుకు పాలనకు పూర్తి స్థాయి సమయం కేటాయించేలా ప్రణాళికలు రెడీ చేసుకున్నారు. పాలనలో స్పీడ్ పెంచడమే కాదు, రాజకీయ పరిణతి చూపించనున్నారు. ఇక ప్రమాణ స్వీకారాల రోజున పవన్ కళ్యాణ్ కు పాదాభివందనం చేయడం ద్వారా మిత్రపక్షంపై తనకున్న బాధ్యతను, గౌరవాన్ని చాటుకున్నారు లోకేష్. పాలనలో, రాజకీయాల్లో తనదైన మార్కుతో దూసుకెళ్తున్నారు మంత్రి నారా లోకేష్. రాష్ట్ర భవిష్యత్తుతో పాటు తన రాజకీయ భవిష్యత్ కోసం ఈ 5 ఏళ్లు చాలా ముఖ్యంగా మారింది. అందుకే అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుంటున్నారు. తాజాగా ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ముఖ్యంగా కూటమి ఏర్పాటులో జనసేన అధినేత పవన్ కీ రోల్ పోషించారు. సో ప్రమాణ స్వీకారాల రోజు ఓ ఆసక్తికర ఘటన జరిగింది. వేదికపై పవన్ కళ్యాణ్ కు పాదాభివందనం చేసి లోకేష్ ఆశీస్సులు తీసుకున్నారు. పవన్ వద్దని వారించినా లోకేష్ మాత్రం ఆశీర్వాదం తీసుకున్నారు. మరోవైపు పార్టీ పరంగా కూడా యాక్షన్లోకి దిగేశారు లోకేష్. టీడీపీ అధికారంలోకొచ్చాక కూడా వైసీపీ దాడుల్లో 3 కోల్పోయామని ఇటీవలే ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సీఎం చంద్రబాబు ఆదేశాలతో సంయమనం పాటిస్తున్నామని ప్రత్యర్థులకు శుతిమెత్తగా సూటిగా వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు తాము మౌనంగా ఉంటున్నామని సంకేతాలిచ్చారు. ఇదే తమ బలహీనతగా రెచ్చిపోవద్దని పరోక్షంగా హెచ్చరించారు. గంజాయి విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని, 100 రోజుల్లో గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని ఆర్డర్ వేశారు. రెడ్ బుక్ తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు. ఎన్నికల ప్రచారాల్లో నారా లోకేష్ ఓ రెడ్ బుక్ చూపిస్తూ నాటి వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ తమను ఇబ్బంది పెట్టిన వారి సంగతి అధికారంలోకొచ్చాక చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ రోజు కూడా తాడిపత్రిలో మా కార్యకర్తను చంపేశారు. చంద్రబాబు నాయుడు గారు ఓర్పు సహనంతో మమ్మల్ని ఉండమన్నారు కనుక ఓర్పు సహనంతో ఉన్నాం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయమన్నారు కనుక మేము ఎక్కడ ఇష్యూ చేయట్లా. మంగళగిరిలో కూడా లా అండ్ ఆర్డర్ ఉండాలి, నేను ఇష్యూ చేయట్లా. నాకు 2 నిమిషాలు చెప్తున్నా. మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్కడండి వైకాపా కార్యకర్త? ఎవరికి దెబ్బ తగిలింది? ఎవరిని చంపాం? మేము ఒక్కడి జోలికి వెళ్ళాం. మేము మాస్క్ మాస్, క్లాస్ క్లాస్ అన్నట్లుగా లోకేష్ వ్యవహరిస్తున్నారు. ఇటీవలే మంగళగిరిలో బక్రీద్ ప్రార్థనల్లో తాను పాల్గొన్న సమయంలో ఉన్నతాధికారులు సెక్యూరిటీ పర్యవేక్షించడం చూశారు. ఉన్నతాధికారులు తన భద్రతా విధుల్లో పాల్గొనవద్దని మంత్రి లోకేష్ వారికి సూచించారు. తనకు ఎప్పుడూ కల్పించే భద్రత కల్పిస్తే చాలని, తన కోసం అదనంగా ఉన్నతాధికారులు తమ సమయాన్ని వృధా చేయొద్దని సూచించడం ద్వారా సరికొత్త మార్గనిర్దేశం చూపినట్లయింది. తన కోసం ఉన్నతాధికారులు భద్రతా విధుల్లో పాల్గొనే బదులు మంగళగిరిలో ప్రధాన సమస్యగా ఉన్న గంజాయిని 100 రోజుల్లో పూర్తిగా అరికట్టే బాధ్యత తీసుకోవాలన్నారు. అంతేకాదు మహిళలకు రక్షణపై ఫోకస్ పెట్టాలని, లా అండ్ ఆర్డర్ పరిరక్షణకు కృషి చేయాలన్నారు. సో జనం మెచ్చే పనులనే ప్రయారిటీగా తీసుకుని పనిచేస్తున్నారు మంత్రి లోకేష్. ఎంత కష్టమైనా అనుకున్నది సాధించే వరకు నారా లోకేష్ యాక్షన్లో ఉంటారన్నది తాజా ఘటనలతో రుజువవుతోంది. అందుకే యువతలో ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నారు. 2017-19 మధ్య కేవలం 2 ఏళ్లు మాత్రమే రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిగా లోకేష్ పనిచేసినప్పటికీ ఆయా శాఖల్లో గతంలో ఎవరూ సాధించనంత అభివృద్ధి చేశారు. దేశంలో మరెక్కడా లేని విధంగా తాను గతంలో మంత్రిగా పనిచేసిన 2.5 ఏళ్లలోనే ఏపీలో 25,000 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి రికార్డు సృష్టించారు. గ్రామీణాభివృద్ధి మంత్రిగా లోకేష్ తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలకు గాను 2018లో ఆయనకు స్కోచ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. పరిపాలనలో ఉత్తమ సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించినందుకు గాను డిజిటల్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు సాధించారు. గ్రామీణ పాలనలో టెక్నాలజీని విజయవంతంగా అప్లై చేయడంలో లోకేష్ చేసిన కృషిని గుర్తించి పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ విభాగంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం ఇన్నోవేషన్ అవార్డును అందజేసింది. కలాం ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్ అవార్డు కూడా వరించింది.
2018 సెప్టెంబర్లో చైనాలోని టియాన్జిన్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆంటర్‌ప్రెన్యూర్ సమిట్ వార్షిక సమావేశానికి భారత్ తరపున ప్రాతినిధ్యం వహించడానికి లోకేష్ కు ఆహ్వానం లభించింది. ఆ తరువాత WEF నెట్వర్క్ ఆఫ్ గ్లోబల్ ఫ్యూచర్ కౌన్సిల్ కి నామినేట్ అయిన ఏకైక ఇండియన్ పొలిటీషియన్ నారా లోకేష్. తనదైన కమిట్మెంట్తో 2 ఏళ్లలోనే HCL, కార్డియంట్, పైకేర్, జోహో, TCL, ఫాక్స్కాన్, సెల్కాన్ వంటి ఎన్నో IT, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించి ఆ రంగాల్లో వేలాది మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో మంత్రి లోకేష్ కీ రోల్ పోషించారు. తాజాగా రాష్ట్ర మానవ వనరులు, IT, ఎలక్ట్రానిక్స్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లోకేష్ సారథ్యంలో ఆయా రంగాల్లో మరిన్ని మార్పులు చోటు చేసుకోవటం ఖాయమంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.